దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ఈరోజు మరొక వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. బాగున్నారా? అనునిత్యం ప్రార్థిస్తున్నారా? మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నమ్మకంగా ఉండండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 119వ కీర్తన 107వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. దేవునికి స్తోత్రం. నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుని మాట చొప్పున నువ్వు బ్రతకబోతున్నావు. హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు నలుగుతున్నావేమో, నీ ఇంటిలో పరిస్థితులను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావేమో, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ బిడ్డలను బట్టి నువ్వు చాలా వేదన పడుతున్నావేమో. కానీ ఈరోజు ఒక మాట దేవుడు నీతో చెప్తున్నాడు. నీ దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రిసీవ్ చేసుకోవాలి ఈరోజు ఈ వాగ్దానం. నీ దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఆ నమ్మదగిన దేవుడు నీతో చెప్తున్నాడు, నా మాట నిన్ను బ్రతికించబోతుంది, నా మాట నిన్ను వెలిగించబోతుంది, నా మాట నిన్ను పైకి తీసుకొని రాబోతుంది, నా మాట ఓడిపోయిన నీ జీవితాన్ని గెలిపించబోతుంది, నా మాట ఆగిపోయిన నీ పరుగును పరిగెత్తించబోతుంది అని దేవుడు చెప్తున్నాడు. నిజమే, ఈరోజు నా దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు ఎవరి మాట మీద ఎక్కువగా ఆధారపడుతున్నావు? నీ ముందు దేవుడు ఒక ప్రశ్న పెడుతున్నాడు, నువ్వు ఎవరి మాటను ఎక్కువగా నమ్ముతున్నావు? నేను ఇందాకలా ఈ వాగ్దానం చెప్దామని ప్రార్థనలో ఉన్నప్పుడు నా హృదయంలోనికి ఒక ప్రేరేపణ, మనుషులలో దాగి ఉన్న సర్పాలు ఉన్నాయి కదా అని. నిజమే, ప్రతి మనిషి బయటికి నేను నీకు ఇది చేస్తాను, నేను నీకు అది చేస్తానని చెప్తాడు, కానీ లోపల మాత్రం ప్రతి మనిషి కూడా ఏదో ఒక రీతిలో స్వార్థంతో కూడి ఉంటాడు. కానీ ఈ రోజున యేసయ్య నీతో చెప్తున్నారు, నా మాట నిన్ను బ్రతికించబోతుంది. నువ్వు నమ్ముకోవలసింది మనుషుల మాటలను కాదు, నువ్వు నమ్ముకోవలసింది నిజదేవుడైన యేసుక్రీస్తు మాటను. హల్లెలూయా. ఎన్నో మార్లు ప్రభు నీతో ప్రవచనం ద్వారా మాట్లాడారు, ఎన్నో మార్లు ప్రభు నీతో దర్శనం ద్వారా మాట్లాడారు, ఎన్నో మార్లు ప్రభు నీతో కలల ద్వారా మాట్లాడారు. దేవుని మాట నిన్ను బ్రతికించబోతుంది. దేవుని మాట నిన్ను బ్రతికించడమే కాదు, శ్రమలలో నుండి ఆ మాట నిన్ను పైకి తీసుకొని రాబోతుంది. కాబట్టి ఏ శ్రమలో కృంగుతున్నావు? ఏ శ్రమలో నలుగుతున్నావు? ఏ శ్రమలో నువ్వు ఏడుస్తున్నావు? ఏ శ్రమలో నువ్వు బాధపడుతున్నావు? నువ్వు ఏ శ్రమలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆ శ్రమలో నుండి దేవుడు నేను వెలుపటికి తీసుకొని రాబోతున్నాడు. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తూ భార్యాభర్తలారా, మీ ఇద్దరి మధ్య సమాధానం లేదని ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, మీ భార్యాభర్తలు విడిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో, నా పిల్లల జీవితం ఏంటని ఓ భార్యగా నువ్వు ఆలోచిస్తున్నావేమో, నా లైఫ్ ఏంటని ఒక భర్తగా నువ్వు ఆలోచిస్తున్నావేమో. లేదు లేదు లేదు, దేవుని మాట ఈరోజు మరలా మిమ్మల్ని బ్రతికించబోతుంది. దేవుని మాట మరలా ఈరోజు మిమ్మల్ని శ్రమలో నుండి వెలుపటికి తీసుకొని రాబోతుంది. కాబట్టి నిశ్చయంగా ధైర్యం తెచ్చుకోండి. ఖచ్చితంగా దేవుడు నమ్మదగిన వాడు. ఈ రోజున ప్రభు కృప మీ పక్షముగా అద్భుతం చేయబోతుంది. ఖచ్చితంగా దేవుడు బలమైన కార్యం జరిగించబోతున్నాడు. తలలో వంచండి, ప్రార్థన. ప్రభువా, ఈ దినమంది ఈ వాగ్దానం చూస్తూ మనుషుల మాటలు నమ్మి మోసపోయారేమో, నరుల మాటలు నమ్మి మోసపోయారేమో, యేసు నామములో ఎవరి మాటల మీద కాకుండా నీ మాట మీద ఆధారపడే కృప ఈ వాగ్దానం చూస్తున్న వారికి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా నీ కృప వీరి జీవితంలో వెంటాడునుగాక. వారి శ్రమలో నుండి వారు వెలుపటికి వచ్చుదురుగాక, వారి ఇబ్బందుల నుండి వారు వెలుపటికి వచ్చుదురుగాక, వారి సమస్యల్లో నుండి యేసు నామములో వారి వెలుపటికి వచ్చుదురుగాక. కృపచేత మీరు తాకండి. నిశ్చయముగా మీరు ఆశీర్వదించి మీరు దీవెనకరముగా మార్చమని, మీరే కృపలతో భద్రపరిచి బలపరచమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. దేవుని మాట మిమ్మల్ని బ్రతికించబోతుంది. ఆ మాట మిమ్మల్ని శ్రమలో నుండి
వెలుపటికి తీసుకొని రాబోతుంది. ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం చూడండి. మీలో ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.